అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నమస్కారం. మైరాన్ హోమ్స్ వారి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 100+ ఏకర్స్ లో డైనాసిటీ ప్రాజెక్ట్ ని ప్రారంభించేస్తూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్ లో సెప్టెంబర్ 1వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి అంగరంగ వైభవంగా జరగబోతోంది. నేనే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అక్కడ కలుద్దాం. నమస్కారం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వ్యాపారం కళల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన టాప్ 50 భారతీయుల జాబితాను ప్రఖ్యాత బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రతిష్టాత్మకంగా ప్రచురించింది. ఈ ప్రచురణలో కళారంగం నుంచి సత్యజిత్ రే, AR రెహమాన్, తన్వీష, రసూల్ పోకుట్టి, గుల్జార్, శంకర్ మహాదేవన్ సహా పలువురు దిగ్గజాల పేర్లను వెల్లడించింది. ప్రపంచాన్ని కదిలించిన 50 మంది భారతీయుల జాబితాలో టాలీవుడ్ ప్రముఖులు చంద్రబోస్, MM కీరవాణి తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. టాప్ 50లో 33వ స్థానంలో AR రెహమాన్ గౌరవం దక్కించుకోగా 35వ స్థానం కీరవాణి, చంద్రబోస్లకు దక్కింది. 1992లో అకాడమీ అవార్డులలో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న మేటి భారతీయ ఫిల్మ్ మేకర్గా సత్యజిత్ రేకి గొప్ప గుర్తింపు ఉంది. తనదైన ప్రతిభతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కేలా భారతీయ సినిమాకు ఆయన అసాధారణ సేవలందించారని బిజినెస్ స్టాండర్డ్ తన కథనంలో పేర్కొంది. ఇక ఇదే జాబితాలో మోజార్ట్ ఆఫ్ మద్రాస్గా సుప్రసిద్ధుడైన AR రెహమాన్ కూడా స్లమ్ డాగ్ మిలియనీర్తో సంగీతం విభాగంలో 2 ఆస్కార్లు గెలుచుకుని గ్లోబల్ సినిమాలో సత్తా చాటారని వ్యాఖ్యానించింది. అలాంటి గొప్ప ప్రతిభావంతులకు చోటు దక్కిన జాబితాలో ది గ్రేట్ సంగీత దర్శకుడు MM కీరవాణి, సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్ పేర్లు కనిపించడం అభిమానుల్లో గొప్ప ఉత్సాహం నింపుతుంది. తెలుగు సినిమాకి, భారతీయ సినిమాకి ఆ ఇద్దరు ఎంతో గౌరవం పెంచారు. RRR నాటు నాటు గీతంతో భారతీయ సినిమా ఖ్యాతిని వినువీధిలో విస్తరించిన ఘనతకు కారకులైన బృందంలో వారున్నారు. నాటు నాటు ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ను గెలుచుకుంది. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఉర్రూతలూగించింది. ప్రపంచ దేశాల్లో ఎందరో ఈ పాటకు కనెక్ట్ అయి డాన్సులు చేశారు. అలా చేయగలిగిన ఘనత కీరవాణి, చంద్రబోస్ ప్రభృతులదేనని సదరు కథనం పేర్కొంది. జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ విజయ్ దేవరకొండది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే శ్రీలంకలో భారీ స్కెడ్యూల్ని పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వెలుగు చూస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్గా, ఖైదీగా 2 రకాలుగా కనిపించనున్నారట. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన ఓ లుక్ ని కూడా సెట్ చేసుకున్నారట. ఇందులో విజయ్ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూస్తారని చిత్ర బృందం చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 75% పూర్తయింది. భాగ్యశ్రీ బొర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నువ్వు నేనుతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు నటి అనిత. ప్రస్తుతం ఆమె పలు హిందీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న అనిత తన కెరీర్ ఎలా మొదలైందో చెప్పారు. చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. మద్యానికి బానిసైన తండ్రిని చూసి తాను ఎన్నో సందర్భాల్లో ఆగ్రహానికి లోనయ్యానని అన్నారు. ఆయనతో సరిగ్గా మాట్లాడలేకపోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాన్నంటే నాకెంతో ఇష్టం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మద్యానికి బానిసయ్యారు. అది నాకెంతో కోపం తెప్పించింది. దాంతో ఆయనతో నాకు మంచి అనుబంధం లేదు. నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు మరణించారు. ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. అతనికి ఎదురైన ఇబ్బందుల వల్లే అలా మారారనిపిస్తుంది. ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉండాల్సింది అంటూ అనిత భావోద్వేగానికి గురయ్యారు. మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తుంది. మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీస సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ నటి సమాంత
మరోసారి స్పందించారు. హేమ కమిటీ రిపోర్టును స్వాగతించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి శామ్ కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. WCCని స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏర్పాటైంది. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని శామ్ ఇన్స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సమాంత పోస్ట్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మీడియాతో ముచ్చటించారు. వాళ్లు పంచుకున్న విశేషాలివి. ఈ కార్యక్రమానికి గణేష్ హీరో, అందుకే ఆయన్ని చివరిగా మాట్లాడమని చెప్పా. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజుల్లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటి నుంచో ఒక చిన్న వెలితి ఉండేది. ఆ వెలితి ఇప్పుడు తీరింది. నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చిన ఈ టీంకు ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర, అందులో ఎలాంటి సందేహం లేదు. మా జీవితాలను మార్చేసిన చిత్రం ఇది. ఈ సినిమా మేము ఊహించిన దానికంటే భారీ విజయాన్ని అందుకుంది. ఎక్కడికి వెళ్లినా అభిమానాన్ని చూపించారు. ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేష్. ఈ సినిమా సక్సెస్ ఊహించిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్. డబ్బింగ్ సమయంలోనే ఆయన ఇది పక్కా బ్లాక్ బస్టర్ అన్నారు. ఇది ఎవర్ గ్రీన్ మూవీ అని హరీష్ శంకర్ తెలిపారు. శ్రీసింహ కోడూరి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తు వదలరాటు. రితేష్ రాణా దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. దీనిపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టీజర్ తనకెంతో నచ్చింది అన్నారు. డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. జక్కన్న వ్యాఖ్యలపై చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఆనందం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ సార్, మీకు మా టీజర్ నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 13న మీ హృదయాన్ని తస్కరిస్తామని ఎక్స్లో పోస్టు పెట్టారు. శ్రీసింహ కోడూరి, రితేష్ రాణా కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే మత్తు వదలరా. కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నమస్కారం. మైరాన్ హోమ్స్ వారి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 100+ ఏకర్స్ లో డైనాసిటీ ప్రాజెక్ట్ ని ప్రారంభించేస్తూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్ లో సెప్టెంబర్ 1వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి అంగరంగ వైభవంగా జరగబోతోంది. నేనే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అక్కడ కలుద్దాం. నమస్కారం. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంతి త్రిపురనేని నిర్మాత, హీరో నాని ఈ సినిమాకు సమర్పకుడు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టగా నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన టైటిల్ పోస్టర్ బోనులో న్యాయదేవత, శాంతి చిహ్నాలుగా ఎగురుతున్న పావురాలతో ఆసక్తికరంగా ఉంది. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న కుట్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందని ప్రియదర్శి ఇందులో లాయర్గా నటిస్తున్నాడని మేకర్స్ తెలిపారు. సెప్టెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష రోషన్, శ్రీదేవి ఇతర పాత్రధారులు పోషిస్తున్నారు. తాను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, అయితే కలలో కూడా పవన్ కళ్యాణ్ ను మాత్రం విమర్శించరని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. గబ్బర్ సింగ్ రిలీజ్ ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాణం పోయినా తాను పవన్ ను విమర్శించనన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదన్నారు. తన మనసుకు నచ్చకుంటే దేవుడినైనా ఎదిరిస్తానని, నచ్చితే కాళ్లు పట్టుకుంటానన్నారు. తాను కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనన్నారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా పవన్ కళ్యాణ్ ను విమర్శించనన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సంరక్షకుడు షేరా మరోసారి వార్తల్లోకెక్కారు. షేరా 1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు ఫోటోను షేరా
తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదంతో మేము కొత్త సభ్యున్ని మా ఇంటికి స్వాగతిస్తున్నామని షేరా పేర్కొన్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. షేరా నమ్మకస్తుడైన బాడీగార్డ్గా సల్మాన్ ఖాన్కు 29 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. కాగా 1.4 కోట్ల విలువైన కారు కొనుగోలు చేయడంతో షేర్ నెల జీతం ఎంత అనేది చర్చనీయాంశమైంది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం షేరా జీతం నెలకు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. నాని కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. తమిళ నటుడు ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ను తాజాగా నిర్వహించారు మేకర్స్. ఈ సక్సెస్ మీట్ లో టైర్ 1, టైర్ 2ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాని. సరిపోదా శనివారం హిట్ అయిన సందర్భంగా ఒక రిపోర్టర్ నానిని అడుగుతూ, నాని గారు ఈ సినిమా హిట్ అవ్వడంతో మీరు టైర్ 2 నుంచి టైర్ 1లోకి వచ్చాడు అంటున్నారు, దీనిపై ఏమంటారు అనగా నాని సమాధానమిస్తూ, టైర్ 1, టైర్ 2లు అంటూ పేర్లు పెట్టకండి సార్, మీకు దండం పెడతాను. ఈ టైర్ 1, టైర్ 2 గోల నుంచి నన్ను వదిలేయండి. ఇలాంటివి ఎవరు మొదలు పెట్టారో తెలియదు, ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. నాకు సంబంధం లేని వాటి గురించి నన్ను ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఎలా చెప్పగలుగుతాను? ఇలాంటివి మీరు క్రియేట్ చేశారు, అది అలానే ముందుకు పోతుంది. నన్ను వదిలేయండి ఈ గోల నుంచి అంటూ నాని చెప్పుకొచ్చాడు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన నటుడు మోహన్ లాల్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. హయత్ రీజెన్సీలో కేరళ క్రికెట్ లీగ్ను ప్రారంభించిన అనంతరం మోహన్ లాల్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ అనేది ట్రేడ్ యూనియన్ కాదని ఇది ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. అమ్మ అసోసియేషన్పై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరం. అమ్మ కోసం చాలా మంచి పనులు చేశాం. మన ఇండస్ట్రీలో పరిస్థితి ఇతర చిత్ర పరిశ్రమల కంటే మెరుగ్గా ఉంది అంటూ వెల్లడించారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరుని చెడగొట్టకండి, దీనిపై ఫోకస్ చేయకండి అని మీడియాతో పాటు ప్రేక్షకులను అభ్యర్థిస్తున్నారు. హేమ కమిషన్ను విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. దయచేసి మలయాళ సినీ పరిశ్రమను నాశనం చేయకండి అంటూ మోహన్ లాల్ తెలిపారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు, కన్నడ స్టార్ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి ఒకే చోట కలిశారు. ప్రస్తుతం దేవరా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకోకముందే అత్యవసర పని మీద మంగళూరు వెళ్లినట్లు తెలుస్తుంది. తారక్ శనివారం మంగళూరు ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే తారక్తో పాటు ఎయిర్పోర్టులో ఇంకో స్టార్ నటుడు కూడా ఉన్నారు. అతడే రిషబ్ శెట్టి. కాంతారాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ నటుడు తారక్తో కలిసి ఎయిర్పోర్ట్లో వస్తున్నట్లు ఈ ఫోటోలున్నాయి. అయితే వీళ్ళు ఫ్లైట్లో క్యాజువల్గా కలిసారా లేక ఇద్దరు కలిసే వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. హేమ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో భారీ దుమారం రేగుతుంది. హేమ కమిటీ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. దాంతో అమ్మ సంస్థ పాలక మండలిని రద్దు చేశారు. దీంతో చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించి చాలా మంది తమకు జరిగిన చేదు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. హేమ కమిటీ నివేదిక తనను దిగ్భ్రాంతికి గురిచేస్తుందని నటి అమలాపాల్ వెల్లడించారు. స్టార్ ఆర్గనైజేషన్తో సహా మహిళలు సారథ్యం వహించాలని, ప్రతి రంగంలో 50% మంది మహిళలుండాలని ఆమె అన్నారు. కొచ్చిలో అమలాపాల్ మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూసీసీ బాగా చేశారు, ఆరోపణలకు చట్టపరమైన న్యాయం జరగాలి అన్నారు. తన సొంతూరు కర్ణాటకలోని కుందపురకు నన్ను తీసుకువచ్చి ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలనేది తన తల్లి చిరకాల స్వప్నమని, అది ఇవాళ నెరవేరిందని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2న తన తల్లి పుట్టినరోజుని జన్మదినానికి ముందు ఆమె కోరిక నెరవేరడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇంతకంటే గొప్ప బహుమతి ఆమెకు తానివ్వలేనని చెప్పారు. ఈ కళ నెరవేరేందుకు తనతో పాటు ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, సినీ నిర్మాత హోంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరంగదూర్కి ధన్యవాదాలు తెలుపుతున్నానని తారక్ చెప్పారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వెంకీ కుడుమల డైరెక్షన్లో రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్నాడు నితిన్. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా రాబిన్ హుడ్. అలాగే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తర్వాత నితిన్ శ్రీలీల మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రాబిన్ హుడ్ సినిమాలో సీనియర్ నటి లయ కూడా ఒక కీలక పాత్ర పోషించనుందని సమాచారం. ఇప్పటికే చాలా భాగం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాతో పాటుగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అనే మూవీలో చేస్తున్నాడు. ఇందులో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే నితిన్ 2 నెలల పాటు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ గా మారింది. తన భార్య శాలిని కందుకూరి కోసమే నిర్ణయం తీసుకున్నాడట. నమస్కారం. మైరాన్ హోమ్స్ వారి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ 100+ ఏకర్స్ లో డైనాసిటీ ప్రాజెక్ట్ ని ప్రారంభించేస్తూ ఉన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు ప్రధాన్ కన్వెన్షన్ సెంటర్ లో సెప్టెంబర్ 1వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి అంగరంగ వైభవంగా జరగబోతోంది. నేనే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అక్కడ కలుద్దాం. నమస్కారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.